అండి. నేను మీ ప్రియాంక. వెల్కమ్ టు లర్నింగ్ లెన్స్ ఛానల్. ఇవాళ పార్టీ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కేజీన్నర చికెన్ ఈ విధంగా క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. కేజీన్నర చికెన్ కోసం 100 గ్రాముల వెల్లుల్లి, 100 గ్రాముల అల్లాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ప్లేట్లో కలుపుకోవడం కష్టం కాబట్టి నేను ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోకి చికెన్ పీసెస్ వేసుకొని బాగా కలిసే విధంగా 2-3 నిమిషాలు కలుపుకుంటున్నాను. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్నాక దీన్ని మ్యారినేట్ అవ్వనివ్వాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం బాస్మతి రైస్ని అరగంట సేపు నానబెట్టుకుందాం. నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నానండి. కేజీన్నర చికెన్ కోసం నేను కేజీన్నర బాస్మతి రైస్ తీసుకొని రైస్ మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. నేను చికెన్ దమ్ బిర్యానీ మా బాబు బర్త్డే పార్టీ కోసం చేశానండి. ఇవి నానేలోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. చికెన్ పీసెస్ని 1-2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వడం వల్ల మనకి దమ్ చేసినప్పుడు నీచు వాసన లేకుండా ఉంటాయండి. కాబట్టి జస్ట్ 1-2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై అయ్యాక పక్కకు తీసి పెట్టుకుంటున్నాను పీసెస్ని. అదే ప్యాన్లోకి నూనెతో పాటు ఒక 2-3 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యిని కరగనివ్వాలి. నెయ్యి కరిగాక పెద్దది ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలని బాగా వేగనివ్వాలి. బర్త్డే పార్టీస్ అంటే మనం బయట నుంచి బిర్యానీస్ అవి తెస్తూ ఉంటాం. అలా కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది పుదీనా అండ్ కొత్తిమీర అండి. కాబట్టి ఒక కట్ట పుదీనా అండ్ ఒక అరకట్ట కొత్తిమీరని కూడా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. చూసారు కదా, అంతా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగు పట్టేస్తుంది. బిర్యానీ కోసం నేను ఇలా దళసరిగా ఉండే ఒక గిన్నెని తీసుకుంటున్నాను. వెడల్పాటు గిన్నె తీసుకోవడం వల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఏ గిన్నెతో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీలో అదే లెవెల్లో మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ని బాయిల్ అవ్వనిద్దాం. ఈలోపు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర ఫ్రై అయిపోయి ఉన్నాయి. కొంచెం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ని మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం అంతా కలుపుకున్నాక మనం దాన్ని లిడ్ పెట్టుకొని ఉడకనివ్వాలి. వాటర్ అనేది బాయిల్ అయింది కదా, బాయిల్ అయిన వాటర్లోకి నేను షాజీరా వేసుకుంటున్నాను. షాజీరా ఇంకా హోల్ గరం మసాలా కూడా ఈ బాయిల్ అయిన వాటర్లోకి వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక ఒక 2 స్పూన్ల పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా అనేది మరిగే నీటిలో యాడ్ చేయడం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పుదీనాతో పాటు ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా ఈ రైస్లోకి యాడ్ చేస్తున్నాను. పుదీనా ఎక్కువ యూజ్ చేయడం వల్ల పిల్లలకి అది బ్రెయిన్ స్ట్రెంథనింగ్ ఫుడ్ అండి. చాలా బ్రెయిన్ అనేది వాళ్ళకి షార్ప్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా 1 నిమిషం అవన్నీ మరిగాక మనం నానబెట్టుకొని డ్రైన్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సిమ్లో ఉంచుకొని దీన్ని ఉడకనివ్వాలండి. ఈలోపు
లిడ్ తీసి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా అట్ల కాడ యూజ్ చేయండి. అప్పుడు ముక్కలు అనేవి ఇరిగిపోకుండా ఉంటాయి. ఇలా కింద నుంచి పైకి మొత్తం కూడా అట్ల కాడతో స్లోగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక కొంచెం వాటర్ వచ్చాక మనం 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు యాడ్ చేసాక మాత్రం సిమ్లో ఉంచుకోండి. ఇలా పెరుగు యాడ్ చేసాక ఒక 2 నిమిషాల తర్వాత ఒక 3 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసుకొని కొబ్బరి పొడిని కూడా బాగా వేగనివ్వాలి. కొబ్బరి పొడి వేసి మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా గ్రీనిష్గా ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయింది. కొబ్బరి పొడి కూడా కొంచెం ఉడికాక ఒక టమాటాని ఈ చికెన్లోకి వేసుకొని మళ్ళీ టమాటా మ్యాష్గా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా గిన్నెని కలుపుతూ ఉండండి. ప్రతిసారి గెంట పెట్టడం వల్ల ముక్కలు విరిగిపోతాయి. ఇది అయ్యేలోపు నేను ఈ విధంగా పెరుగు చట్నీని కూడా తయారు చేసుకున్నాను. పెరుగు చట్నీ కోసం ఉల్లిపాయ, టమాటా, పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఈ పెరుగు చట్నీ అనేది తయారు చేసుకున్నానండి. నేను పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేయలేదు, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చాలా తక్కువగా వేసానండి. ఉల్లిపాయ, టమాటానే ఎక్కువ వేసాను. చూసారు కదా పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. చికెన్ కూడా ఈ విధంగా బాయిల్ అవుతుంది. రైస్లో కొంచెం వాటర్ ఉండగానే మనం ఈ చికెన్ పీసెస్ని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చికెన్ పీసెస్ని మొత్తాన్ని ఒక 1 బై 1 తీసుకొని ఇలా వేసేసుకోవాలి రైస్లోకి. ఇలా చికెన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ రైస్లోకి వేసుకున్నాక ఈ గ్రేవీ ఉంది కదండి, అది కూడా మనం ఈ పాట్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా కూడా మనం అట్ల కాడ పెట్టుకొని కింద నుంచి పైకి స్లోగా కలుపుకోవాలి. చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అట్ల కాడతో ఈ విధంగా స్లోగా ముక్కల్ని కిందకి మధ్యలోకి మొత్తం కూడా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. ఇలా అంతా సిమ్లో ఉడికాక లాస్ట్లో మనం కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఇంకా గరం మసాలా ఉంటుంది కదండి, అది నేను ఒక 1/2 ప్యాకెట్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. స్పూన్ బై స్పూన్ యాడ్ చేసుకుంటూ స్లోగా ముక్కలు విరగకుండా కలుపుకుంటూ ఉన్నానండి. ఇలా కలపడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. దాని మీద కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి, పుదీనా కూడా వేసుకున్నాను. ఇలా పుదీనా, నెయ్యి వేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఇలా గరం మసాలాని వేసుకొని స్లోగా అట్ల కాడతో కలుపుకోవాలి. రైస్ ముక్కలు విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా కలుపుకోండి. టైం పడుతుంది బట్ స్లోగా కలుపుకోండి కొంచెం. అంతే, టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.